ఎలా నమ్మాలి? నేను నమ్మను. అలా అని నమ్మకుండా ఉండలేను. ఏం చేయాలి? వెళ్ళి అయ్యగారికి విషయం చెప్తాను. ఆయనకన్నీ తెలిసేమో. ఆయన్నే అడుగుతాను. ఏదో సౌండ్ వినిపించింది. ఇంట్లోకి ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరై ఉండొచ్చు? ఎవరది? ఎవరు పలకడం లేదేంటి? ఆ రోజులాగే ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చారా? ఎవరది? మాట్లాడండి. హాయ్ శివాని. శివాని, ఏం నన్ను చూసి షాక్ అయ్యావా? నేను నిన్ను చూసి షాక్ అవ్వడం కాదు. ఒకవేళ నన్ను పాము రూపంలో కనుక చూసుంటే నువ్వు షాక్ అయ్యేవాడివి. ఆశ్చర్యంగా ఉందా? నేను ఈ టైంలో వస్తానని ఊహించలేదు కదూ. అవును. ఏంటి ఈ టైంలో? మనసు బాగోలేదు. నిన్ను చూస్తే సెట్ అయిపోతుంది అనిపించింది, అందుకే వచ్చేసా. దట్స్ ట్రూ. ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. విక్రమ్, నన్ను చూడాలనిపిస్తే ఒక వీడియో కాల్ చేస్తే సరిపోయేది కదా. ఈ టైంలో ఎంత దూరం ఎందుకు వచ్చారు? నో, నాకు అలాంటిది ఇష్టం లేదు. నిన్ను డైరెక్ట్గా చూశాను, నాకిప్పుడు హ్యాపీగా ఉంది. ఆదిశేష, నువ్వు గత జన్మలో కూడా ఇలానే చెప్పావు. నన్ను చూడాలనిపించగాని నేను ఎక్కడున్నా వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేసేవాడివి. శివాని, ఏం ఆలోచిస్తున్నావు? నేను ఎందుకు ఇలా చేస్తున్నానన్నా? ఎందుకంటే మాటలో చెప్పడం సాధ్యం కాదు. శివాని, నువ్వు నాకు సొంతం అవ్వాలి. నువ్వు నాకు కావాలి. నువ్వు ఎప్పటికీ నన్ను వదిలిపోవు కదా. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నువ్వే ఆదిశేష. నేను నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నేనెందుకు నిన్ను వదిలి వెళ్ళిపోతాను? శివాని, మాట్లాడు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవు కదా. లేదు, ఇక మీద నా ప్రేమని నేను దూరం చేసుకోను. శివానీకి నేను అన్ని విషయాలు చెప్పాలి. నేను నందీష్ కొడుకుని, మా బామ్మని చంపింది నేనే అని చెప్పాలి. శివాని, నీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది. నేనేం చేసినా నాకు సపోర్ట్ చేస్తావుగా? ఖచ్చితంగా విక్రమ్. అయినా ఎందుకు ఇలా అడుగుతున్నారు? నేను నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది ఈరోజు వదిలే. విక్రమ్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటలా? విక్రమ్, శివానీకి ఇప్పుడే అన్ని విషయాలు చెప్పేస్తే నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ రావచ్చు. నాకు పూర్తిగా శక్తులు వచ్చేంత వరకు చెప్పకపోవడమే బెటర్. విక్రమ్, ఒక్క నిమిషం. ఏదో చెప్తాను అన్నారు, ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారు? ఇంతలోనే ఏమైంది? ఈ రోజు మంచి రోజు కాదు, ఇంకో రోజు చెప్తాను. మరి ఇంకెప్పుడు? అక్కడ చూడు, ఆ నక్షత్రం కనిపిస్తుంది కదా, అది నేరుగా భూమి మీదకి వచ్చిన రోజు నేను నీకు చెప్తాను. ఇదేంటి కొత్తగా నక్షత్రాల గురించి మాట్లాడుతున్నారేంటి? ఒక రహస్యం ఉంది, తర్వాత అన్ని నీకే అర్థమవుతాయి. విక్రమ్ ఎందుకు ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు? ఏదో చెప్పాలి అన్నాడు, అసలు అదేమై ఉంటుంది?
అయ్యగారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. అమ్మ చెప్పిన విషయం ఇప్పుడు ఇంకెలా చెప్పాలి? చెప్పాలా వద్దా? చచ్చ వద్దు. నందీష, ఏంటి వచ్చి ఊరికే వెళ్తున్నావు? రా. అవును, ఈ టైంలో ఏంటి ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అస్తమానం ఇక్కడే పని చేస్తావా? నీకు కుటుంబం ఉంది, వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయి. ఎందుకో నిద్ర రావట్లేదు అయ్యగారు. మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. చెప్పు. అయ్యగారు, చిన్నబాబు గారు త్రిశూల్. ఏంటి, విక్రమ్ ఏమైనా చేశాడా? లేదయ్యగారు, అది చూడు, నువ్వు నాకు అన్ని విషయాలు చెప్తావు. నాకు తెలుసు నా కొడుకు బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. వాడు తప్పులు చేస్తూనే ఉన్నాడు. మరి నీ కొడుకుని చూడు, గుణవంతుడు. వాడు తప్పు చేయడు. వేరే వాళ్ళ తప్పులు సరిదిద్ది తప్పు జరగకుండా చూస్తాడు. నందీష, నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు. నీకు మంచి కొడుకు పుట్టాడు. నా విషయం చూడు, నేను ఎంత ప్రయత్నించినా నా కొడుకు మారడు. నందీష, నువ్వు నాగమణిని తీసుకొచ్చే సమయంలో నాకు సహాయం చేశావు. నాగమణిని తెస్తున్నప్పుడు నాతో పాటు ఉన్నావు. ఇక మీద నీ కొడుకు నాతో పాటు ఉంటాడు. నాకు భవిష్యత్తులో సహాయం చేస్తాడు. త్రిశూలా? అవును. మీరేమంటున్నారో నాకేం అర్థం కావటం లేదు అయ్యగారు. వాడు మీకేం సాయం చేస్తాడు? చేస్తాడు నందీష, చాలా పెద్ద సహాయం చేస్తాడు. తర్వాత నీకే అర్థమవుతుంది. నందీష, వాడికి నీ గుణమే వచ్చింది. ఎప్పుడు ఈ ఇంట్లోనే పనిచేస్తూ ఉంటాడు. అది మా అదృష్టం అయ్యగారు. మీకు సేవ చేయటం మా భాగ్యం. మీరు వద్దనకూడదు అంతే. నేనే వద్దానలే. నువ్వేదో విషయం చెప్పాలన్నావు, ఏంటది? అది అయ్యగారు, నీ గుణమే త్రిశూల్కి వచ్చింది. వాడు కూడా నీలాగే పనిచేస్తాడని చెప్పాక కూడా మా అమ్మ చెప్పిన విషయం చెప్పడం మంచిది కాదు. మా అమ్మే నాకు అబద్ధం చెప్పుంటుంది. ఆ అబద్ధాన్ని చెప్పి నేను అయ్యగారిని బాధ పెట్టలేను. ఏంటి, ఏమైంది? ఏం మాట్లాడవేంటి? అయ్యగారు, మీకేం చెప్పాలనుకున్నానో నేను ఆ విషయం మర్చిపోయాను. సరే. నందీష, రేపు గురూజీ దగ్గరికి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఎందుకు అయ్యగారు? ఏమైనా సమస్య ఉందా? 2 సమస్యలకు పరిహారం అడగాలి. ఒకటి డాక్టర్ సాంబశివ విషయం,